హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్ లో మనము నెక్స్ట్ ప్యాటర్న్ ని చూద్దాము. ఓకేనా? సో ఈ ప్యాటర్న్ ఏమంటున్నారు? See, ఈ పాటికే నువ్వు నా ప్లేలిస్ట్ ని ఫాలో అయితే డెఫినెట్ గా చాలా క్లారిటీ ఉండాలి. ఓకేనా? అండ్ ఈ ప్రాబ్లం నువ్వు అవ్వలీలంగా సాల్వ్ చేసేయచ్చు నువ్వు అవి కానీ ఫాలో అవుతుంటే. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే మాత్రం వెళ్ళి ఆ లూప్ ప్లేలిస్ట్ ని ఒక్కసారి చూడు. నీకు డెఫినెట్ గా చెప్తున్నాను, నువ్వు లూప్స్ ని చూసే పర్స్పెక్టివ్ అయితే మారుతుంది, కన్ఫర్మ్ గా మారుతుంది. సో ఓకే, దీని ఏంటో చూద్దాము. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో, లైక్ n ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాడు. లైక్ 5 రోస్. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ రో, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, ఆ కాలమ్స్ లో ఏ డేటా ప్రింట్ అవ్వాలి ఒక్కో రోలో. సి ఈ పార్టీకి నీకు ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ డౌట్ ఉండకూడదు. అంటే ఎందుకు ఇక్కడ లూప్ వాడుతున్నాను, ఎందుకు ఇది రిపీట్ అవుతుంది, ఎందుకు ఇలా రిపీట్ అవుతున్నప్పుడు నేను 2 ఫర్ లూప్స్ వాడుతున్నాను, ఈ మినిమం చిన్న చిన్నది అయితే ఈ పార్టీకి ఉండకూడదు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ వీడియోస్ చూడు, ఆ క్లారిటీ వచ్చేసిద్ది. చూడు, ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏంటి? స్టార్టింగ్ లో లాస్ట్ టైము 1 1 2 1 2 3 1 2 3 4 5 లైక్ ఇలా చూసాం కదా. ఇప్పుడు ఏంటి? రివర్స్ లో చెప్తున్నాడు వీడు. ఏమని? సి ఫస్ట్ రో అయితే నాకు 5 డేటా ప్రింట్ చెయ్యి. ఏ డేటా అనేది వదిలేసి, ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకో, ఒక రోలో లూప్ ప్యాటర్న్స్ కి ఒక రోలో ఎన్నిసార్లు నేను ఆ లూప్ ని రన్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. మెయిన్ ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే నువ్వు నీ అవేర్నెస్ ఉండాలి. నీ అవేర్నెస్ ఏంటంటే అక్కడ ఉండాల్సింది, హౌ మెనీ టైమ్స్ డూ ఐ నీడ్ టు రన్ a single instance of a row. దాన్ని జనరలైజ్ చేయగలుగుతున్నానా అంటే ఇచ్చిన ప్రతి ఎన్నికి అది వర్క్ అవుతుందా, అలా జనరలైజ్ చేసేస్తే. ఇఫ్ ఇన్ కేస్ ఒక లూప్ అయితే ఒక లూపు, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, ఇలా ఒక లూప్ని అంటే నువ్వు రన్ చేసే లూపు డెఫినెట్ గా ఇలా పాయింట్ చేసేలాగా ట్యాకిల్ చేసావు అనుకుందాము. ఇలా ట్యాకిల్ చేస్తే లోపల ఉన్న డేటా ఏం పెడతావు అనేది ఎండ్ ఆఫ్ ద డే ఒక వేరియబుల్ తీసుకున్న ప్రింట్ చేసేస్తావు. సింపుల్ కదా. నీ మేజర్ ఏమేమి ఉండాలి? ఇలా నేను రన్ చేయగలనా ఒక లూప్ని అనేది గోల్లా మారాలి. నువ్వు వాటి లోపల ఉన్న డేటాని చూడకు. లోపల ఉన్న డేటా ఎప్పుడు నువ్వు పెట్టిన డేటా మ్యాన్యుపులేషను నిజంగా కన్సోల్లో ఇలా రన్ అయ్యేలాగా చూసుకోవడము. అర్థమవుతుంది కదా నీకు? లైక్ ఏం చెప్తున్నాను అనేది క్లారిటీ వస్తుందా? దాని తర్వాత కదా ఓకే, ఈ ఇన్స్టాన్స్ లో ఉన్నప్పుడు ఏ కంటెంట్ ఫెచ్ చేసి నేను పెట్టాలి అనేది తర్వాత. ముందు నీ మేజర్ గోల్ ఏమై ఉండాలి? అసలు అలా లూప్ని నేను రన్ చేయగలనా? ఓకే, సో ఇప్పుడు చూడు, 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇక్కడ డేటా ఏంటి? ఫస్ట్ రో అయినప్పుడు నా లూపు లోపల ఇన్స్టాన్స్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి? 5 టైమ్స్. సెకండ్ రోలో ఉన్నప్పుడు లోపల ఇన్స్టాన్స్ ఎన్నిసార్లు రన్ అవుతున్నాయి? 4. నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1. అంటే ఒక ఫర్ లూప్ని ఇప్పుడు రో 1 to n వెళ్తుంటే ఆ ఒక్కొక్క రోలో ఉన్న ఈ కాలం ఇన్స్టాన్స్ 1 నుండి ఎన్నిసార్లు రన్ అవ్వాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ రోలో 5 టైమ్స్, నెక్స్ట్ రోలో 4, 3, 2, 1. ఇక్కడ చూడు, n టైమ్స్, n-1, n-2, n-3, n-4 అంటే n మైనస్ రో ప్లస్ 1 టైమ్స్. అర్థమవుతుందా? చూడు, n అనేది ఇక్కడ 5, నీకు 5 మైనస్ ఫస్ట్ రో ప్లస్ 1 5, 5 మైనస్ సెకండ్ రో ప్లస్ 1 4, 5 మైనస్ థర్డ్ రో ప్లస్ 1 3,
5 మైనస్ 5th రో ప్లస్ 1 అంటే ఇన్ని టైమ్సే కదా నేను రన్ చేస్తుంది. అంటే అంతా ఇక్కడ చూడు ఎన్నిసార్లు రన్ అవ్వాలి ఒక్క కాలము n మైనస్ రో ప్లస్ 1 టైమ్స్ రన్ అవ్వాలి 1 నుండి. ఇందులో ఏ డేటా ప్రింట్ చేస్తావు సెకండరీ, దాని తర్వాత ఎల్ఎన్ వాడతావా అనేది తర్వాత. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, ఏం ప్రింట్ చేస్తావు అనేది ఒక బాక్స్ కింద బ్లాక్ బాక్స్ కింద అనుకుంటే నేను ఇలా రాయడం వల్ల ఎలా అవుతుంది చూడు, I1 అంట ఇక 1 నుండి n దాకా రన్ చేయాలంటే 1 2 3 4 5. నెక్స్ట్ ప్రింట్ ఎలన్ వాడా అంటే ఏమైంది నెక్స్ట్ రోకి ఇక్కడికి వచ్చింది, మళ్ళా రో 2 అయింది. ఇప్పుడంతా 1 2 3 4. నెక్స్ట్ ప్రింట్ ఎలన్ ట్రిగర్ అయింది, నెక్స్ట్ 1 2 3. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ ఎలన్ ట్రిగర్ అయింది 1 2. నెక్స్ట్ ప్రింట్ ఎలన్ ట్రిగర్ అయింది 1. ఆ ఫార్మెట్ ని ఆ బ్లూ ప్రింట్ ని తెప్పిగలిగావా లేదా, ఫస్ట్ నీ టార్గెట్ బ్లూ ప్రింట్, ఇచ్చిన ప్యాటర్న్ యొక్క బ్లూ ప్రింట్ ని ట్రిగర్ చేస్తున్నావా లేదా, దాని తర్వాత ఏ డేటా పెట్టుకుంటావు అనేది నీ ఇష్టము. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి డేటా ఏం పెట్టాలి, ఇక్కడ చూడు ఏ రో అయినా 1 నుండి స్టార్ట్ అవుతుందా లేదా, 1 నుండి ఎన్నిసార్లు రన్ అయితే అంతవరకు డేటా ఇంక్రిమెంట్ అవుతా ఉంది ఈచ్ టైము అంటే నంబర్ అనే వేరియబుల్ తీసుకొని 1 ప్రింట్ చేసి ప్రింట్ అయిన నెక్స్ట్ కి పాయింట్ చేయగానే ఈ నంబర్ని ఇంక్రిమెంట్ చేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఇలా కాకుండా ఇప్పుడు మరి ఈ కాలం కూడా రిప్రజెంట్ చేస్తుంది అంతే కదా. చూడు 1 నుండి ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను కాలం అనే ఈ నంబరు 2 ఎవ్రీ ఇన్స్టాన్స్ కి సేమ్ డేటాని హోల్డ్ చేస్తుందా, అందుకు ఇక్కడ కాలం ని కూడా పెట్టచ్చు నంబరే కాకుండా, సో దట్ ఈ ఎక్స్ట్రా నంబర్ ని నువ్వు సేవ్ చేయొచ్చు అంతే. అందుకు మాత్రమే ఈ క్వశ్చన్ లో కూడా రోలో కాలంలో ఒక రోని వాడుకుంటే నీ డేటా నీ క్వశ్చన్ అయిపోయింది. ఐ హోప్ నీకు ఈ క్వశ్చన్ కన్నా నీకు ఆ క్లారిటీ రావాలి, ఈ క్వశ్చన్ కన్నా నీకు వచ్చి ఉండాలి. ఓకే, దీన్ని ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. n = 5. ఇప్పుడు ఏంటి, రో 1 నుండి, లేదు నువ్వు పద్దాకడ ఒకటే చెప్తున్నావు, నేను నెట్లో చూస్తున్నాను చాలా కోడ్స్ 0 నుండి చేస్తున్నారు, నువ్వు కూడా చెయ్యి. 0 నుండి కనబడితే 0 నుండి నెంబరింగ్ ఇచ్చుకొని 0 నుండి కాలం నెంబరింగ్ ఇచ్చుకొని దాన్ని బట్టి ట్యాకిల్ చేసుకో, దాన్ని బట్టి జనరలైజ్డ్ ఫార్ములా డిజైన్ చేసుకో. ఒక్కోడికి ఒక్కోలా కనబడిద్ది ఆ కోడ్, నీకు ఎలా కనబడుతుంది అనేది ఇంపార్టెంట్. n దాకా రన్ చేస్తున్నాను అని ఇప్పుడు నాకైనా స్పేసెస్ ఉన్నాయా లేదు, డైరెక్ట్ కంటెంట్. మరి ఆ కంటెంట్ కూడా ఎన్ని టైమ్స్ హౌ మెనీ టైమ్స్ కాలం హౌ మెనీ టైమ్స్ అనేది రాస్తున్నాను. నాకు ఆ క్లారిటీ చాలు ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు అక్కడ ఏం రాసాం చూడు, ఎంత n - రో + 1 అంట, అంటే n - రో + 1 టైమ్స్, అండ్ దెన్ ఇప్పుడు కాలం ని ఎక్కడ దాకా చూడు 1 నుండి హౌ మెనీ టైమ్స్ అయినా ఇప్పుడు డైరెక్ట్ గా కాలం రాయచ్చా లేదా. ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ అవ్వంగానే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కాలం కాకుండా సపరేట్ వేరియబుల్ తీసుకొని ప్రింట్ చేయడము, అండ్ దాంతో పాటు 1 నుండి కాదు 0 నుండి స్టార్ట్ చేయి. రో కూడా 0నే, కాలం కూడా 0నే. స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు అప్పుడు దాని బేసిస్ మీద ట్యాకిల్ చేసి ఆన్సర్ వచ్చింది మనకి. అని ఇప్పుడు 10తో రన్ చేస్తున్నాను చూడు, ప్యాటర్న్ వచ్చింది మళ్ళా సింపుల్. అండ్ ఇక్కడ 10 పెడుతుంటే 10 కూడా ఉంది, అది 1 0 ఆ క్లారిటీ ఉండదు కాబట్టి సరే ఇక్కడ కొంచెం స్పేస్ యాడ్ చేద్దాం ఒక్కో నెంబర్కి, మళ్ళీ రీరన్ చేద్దాము. సింపుల్. ఎలా చూస్తావు అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది క్లారిటీ రావాలి నీకు, ఏం చేస్తున్నావు అనేది క్లారిటీ రావాలి. ఓకేనా, బై హార్ట్ చేయొద్దు, దయచేసి బై హార్ట్ చేయొద్దు. నువ్వు బై హార్ట్ చేస్తే వన్స్ డిఎస్ఏకి వెళ్ళిన తర్వాత అది ఎక్స్ట్రీమ్ హార్డ్గా అనిపిస్తుంది. బై హార్ట్ చేయొద్దు. నీకు ఒక క్వశ్చన్ రావట్లేదా, ఇట్స్ ఓకే, టైం తీసుకో. ఒకడికి 10 నిమిషాల్లో వచ్చేసిద్ది, ఇంకోటికి అరగంట టైం పట్టిద్ది.
బట్ నీకు వన్స్ ఆ కోర్ పాయింట్ కానీ ట్రిగర్ అయితే, చెప్తున్నాను, కోర్ పాయింట్ ట్రిగర్ అయితే 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నీకు ఎంత అర్థమైందనే దాన్ని బట్టే ఉండిద్ది. అండ్ ఆఫ్ కోర్స్ 30% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నీకు ఎంత అర్థమైందనే దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. అది ఆల్రెడీ హార్డే. మిగతా 30% ఆఫ్ ద ప్రాబ్లమ్ నీకు వచ్చారు అదనే డిపెండెన్సీ ఉండదు. అవి ఆబ్వియస్గా హార్డ్గానే ఉంటాయి, దాన్ని ఎవరేం చేయలేరు. బట్ 70% ఆఫ్ ద క్వశ్చన్స్ నీకు ఎంత అర్థమైంది అనే దాని బేసిస్ మీదే ఉంటాయి. సో ఈ క్వశ్చన్ నీకు నిజంగా హెల్ప్ అయితే డెఫినెట్గా కామెంట్ చేయి. కామెంట్ మాత్రం మర్చిపోవద్దు, అది నాకు కొంచెం ఇంకా బూస్టప్ ఇస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.